చరిత్రలో ఈరోజు జనవరి 16 గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో 16వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 349 రోజులు మిగిలినవి. సంఘటనలు: 1967లో గోవా, డామన్, డయ్యూలు యూనియన్ టెరిటరీగా ఉంటుందా, మహారాష్ట్రలో కలిసిపోతుందా అని తెలుసుకోవడానికి ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. యూనియన్ టెరిటరీగానే కొనసాగుతామని ఆ ప్రాంతాల ప్రజలు వెల్లడించారు. 1987లో మే 30వ తారీఖున గోవాకి పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి లభించింది. 2010 ఇదే రోజున ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఈఎస్ఎల్ నరసింహన్ నియమించబడ్డారు. జననాలు: 1924 ఇదే రోజున ప్రగతి ప్రింటర్స్ స్థాపకుడు పరుచూరి హనుమంతరావు గారు జన్మించారు. 1942లో కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డి జననం. మరణాలు: 1901 మహదేవ గోవింద రనడే భారత జాతీయోద్యమ నాయకుడు మరణించారు. 1938 ఇదే రోజున కలియుగ భీముడు బిరుదు పొందిన ప్రముఖ మల్లవీరుడు కోడి రామమూర్తి మరణించారు. 1943లో ప్రముఖ సంఘ సంస్కర్త కవిరాజు త్రిపురనేని రామస్వామి మరణించారు. 1988లో భారతదేశపు ఆర్థికవేత్త మరియు భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేసిన 8వ వ్యక్తి అయిన ఎల్కే జా మరణం. ఇతను 1913లో జన్మించారు. 2016 ఇదే రోజున ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, రచయిత అనిల్ గంగూలీ మరణించారు.